తీర్పుతో రాష్ట్రానికి జరిగే అన్యాయాన్ని తెలుగుదేశం అధినేత చంద్రబాబు రాష్ట్రపతికి వివరించారు. ఈ మేరకు 8 పేజీల నివేదికను ప్రణబ్ ముఖర్జీకి సమర్పించారు. ట్రిబ్యునల్ తీర్పును గెజిట్లో ప్రకటించకుండా చూడాలని రాష్ట్రపతిని కోరినట్లు సమావేశం తర్వాత చంద్రబాబు తెలిపారు. బ్రిజేష్ కుమార్ తీర్పును రద్దు చేసి కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. మిగులు జలాలు అవసరం లేదని వైఎస్ ఇచ్చిన అఫిడవిట్తో రాష్ట్రం నష్టపోయిందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ట్రిబ్యునల్ ఏదైతే 2 ఉందో బ్రిజేష్ కుమార్ మిశ్రా ఏదైతే రిపోర్ట్ ఇచ్చాడో, అవార్డు ఇచ్చాడో, ఇది వన్ సైడ్గా ఇవ్వడం జరిగింది. ఆంధ్రప్రదేశ్కి చాలా నష్టం వస్తుంది. దీనివల్ల చాలా సమస్యలు వస్తాయి. అందుకని ఈ విషయం కేంద్ర ప్రభుత్వం దృష్టికి, అదే మరిగా రాష్ట్రపతి దృష్టికి తీసుకొచ్చి న్యాయం చేయించడం కోసం ఒక డెలిగేషన్ వచ్చాం. ఈ డెలిగేషన్లో ఎక్కువ ఉండే పార్లమెంట్ మెంబర్లు, అదే మరిగా మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రులు కూడా వచ్చాం. ఎవరైతే సబ్జెక్ట్ తెలిసిన వాళ్ళందరూ కూడా వచ్చి వీళ్ళందరూ కూడా ఎక్స్ప్లెయిన్ చేసి న్యాయం కోసం ఇన్సిస్ట్ చేయాలనే ఉద్దేశంతోనే ఇక్కడ రావడం జరిగింది. ఈరోజు మనం చూస్తే ఇంత మునుపు కృష్ణా వాటర్ పైన బచావత్ ఒక ట్రిబ్యునల్ వేశారు. ఆ రోజు బచావత్ మొత్తం ఆలోచించి 3 రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోయర్ రైపేరియన్ రాష్ట్రంగా ఉంది, కిందనుంది. అందులో కూడా ఎంత నీళ్లున్నాయో దాన్ని ఒకసారి అసెస్ చేసిన తర్వాత ఆ నీళ్లు ఇస్తూ ఒక్కొక్కసారి వర్షాలు ఎక్కువ వస్తాయి, ఒక్కొక్కసారి వర్షాలు పడవు. ఈ రెండు కూడా బ్యాలెన్స్ చేసుకుని డిపెండబిలిటీ అనేది 75% తీసుకుని దాని ప్రకారం క్యాలిక్యులేట్ చేసి స్కీమ్ ఏ, స్కీమ్ బి పెట్టి మనల్ని ఆప్ చేసుకోమన్నారు. ఆ రోజు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్కీమ్ ఏ ఆప్ చేసుకున్నారు. అంటే నీళ్లు వచ్చినప్పుడు సర్ప్లస్ కూడా వస్తాయి, ఒకసారి రానప్పుడు దానివల్ల నష్టపోయే విధంగా కూడా ఆ రోజు ముందుకు పోవడం జరిగింది. అయితే ఈయన వచ్చిన తర్వాత ప్రపంచంలో ఎక్కడా జరగని విధంగా ఈయన చేశారు. అమెరికాలో కూడా సుప్రీంకోర్టు జడ్జిమెంట్లో చాలా స్పష్టంగా ఈక్విటబుల్ డిస్ట్రిబ్యూషన్ కింద లోయర్ రైపేరియన్ స్టేట్స్కి నష్టం జరగకుండా అన్ని విధాలు ఇచ్చారు. ఇక్కడ కావేరీ విషయంలో కూడా ఈక్విటబుల్ డిస్ట్రిబ్యూషన్ చేయాలి అనే విధంగా ఆ రోజు కూడా ఆ ప్రిన్సిపల్ పైనే సుప్రీంకోర్టు కూడా జడ్జిమెంట్ ఇచ్చింది. అదే మాదిరిగా ప్రపంచంలో ఎక్కడ ఏ ప్రాజెక్టు కట్టినా 75% డిపెండబిలిటీ తీసుకున్నారు. ఈరోజు సిడబ్ల్యూసి ఢిల్లీలో కూడా సెంట్రల్ వాటర్ కమిషన్ ఏదైతే ఉందో అది కూడా ఏ ప్రాజెక్ట్ శాంక్షన్ చేయాలన్నా 75% డిపెండబిలిటీ తీసుకున్నారు. అదే కాకుండా ఇంతవరకు కృష్ణా రివర్లో కూడా ప్రాజెక్ట్ శాంక్షన్ చేయడానికి 75% తీసుకోవడం జరిగింది. ఈయనకి ఎక్కడొచ్చిందో సమాచారం మాకు తెలియదు. 65% తీసుకున్నాడు. 65% ఏ విధంగా తీసుకుంటానని అడుగుతున్నా. దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఆ విషయం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి చెప్పాం. రెండోది డేటా అవైలబిలిటీ ఉంది. డేటా అవైలబిలిటీ ఉన్నప్పుడు ఎన్ని సంవత్సరాల డేటా ఉంటే అన్ని సంవత్సరాలు తీసుకుని ఎంత వాటర్ వస్తుందో క్యాలిక్యులేట్ చేయాలి. ఈయన చేసింది బచావత్ అయితే 78 సంవత్సరాలు డేటా ఆ రోజు ఆయనకు ఉంది. ఈ రోజు 30 సంవత్సరాల పైన బచావత్ అవార్డు ఇచ్చి అంటే 112 సంవత్సరాల డేటా ఈరోజు ప్రభుత్వాల దగ్గర అవైలబిలిటీలో ఉంది. 112 సంవత్సరాలు ఉంటే 47 సంవత్సరాలు తీసుకున్నాడు. ఆ 47 సంవత్సరాలు కూడా ఆయన ఇష్ట ప్రకారం ఏదో ఒక సోర్స్ తీసుకున్నాడు. సిడబ్ల్యూసి ఉంది, అక్కడ వాళ్ళందరూ మీటర్స్ పెడతారు. ఆ మెజర్మెంట్ ఏదో చేయాలనో అలాంటి డేటా తీసుకోవాలి తప్ప ఎవరిస్తే వాళ్ళ దగ్గర తీసుకుని దాని ప్రకారం చేయడం చాలా దుర్మార్గం. ఆ విధంగా కూడా 47 సంవత్సరాలు. రెండోది సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఈయన ఇష్ట ప్రకారం చేసే పరిస్థితి వచ్చింది. ఈరోజు ఆల్మట్టి ఉంది. ఆల్మట్టి పైన తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ రాజీ లేని పోరాటం చేశాం. యునైటెడ్ ఫ్రంట్ గవర్నమెంట్ ఉన్నప్పుడు దేవగౌడ ప్రధానమంత్రిగా ఉండి ఆల్మట్టి ఎత్తు పెంచాలంటే వీలు కాదని ఆ రోజు అబ్జెక్ట్ చేశాం. ఆ రోజు 4 ముఖ్యమంత్రులతో జ్యోతిబాస్ గారి ఆధ్వర్యంతో వేరే రాష్ట్రాల ముఖ్యమంత్రులు వేసి వాళ్ళ ఇంజనీర్లు పంపించి 2 రాష్ట్రాల వాదనలిని అన్ని ప్రాజెక్టులు స్టడీ చేసి బచావత్ అవార్డు కూడా స్టడీ చేసిన తర్వాత వాళ్ళు ఒక రిపోర్ట్ ఇచ్చారు. ఆల్మట్టి ఎత్తు పెంచడానికి వీలు లేదు. మిగులు జలాలు ఏవైతే ఉన్నాయో ఈ మిగులు జలాలు పూర్తిగా వాడుకునే హక్కు ఆంధ్రప్రదేశ్కు ఉంది. దాన్ని బేస్ చేసుకుని ప్రాజెక్టులు కూడా కట్టుకోవచ్చని ఆ రోజు రిపోర్ట్ ఇచ్చారు. దాని మీద కర్ణాటక ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లారు. కానీ ఆ రోజు ఆంధ్రప్రదేశ్ వాదనలు రెస్పెక్ట్ చేసి
పూర్తిగా మనం చెప్పింది అనే పరిస్థితికి వచ్చారు. ఆ రోజు మన వాదనలకే గౌరవించారు సుప్రీంకోర్టు కూడా. ఈ రోజు ఈయనకు అధికారం లేదు. అధికారం లేనిది ఈయన ఒక ఆర్డర్ ఇచ్చాడు. ఆల్మట్టి 519.6 మీటర్ల నుంచి 524.246 మీటర్లు పెంచుకోవచ్చని ఒక ఆర్డర్ ఇచ్చేశాడు. మీకు అధికారం లేకుండా ఇష్ట ప్రకారం ఆర్డర్ ఇచ్చారు. ఆ రోజు హైడ్రలాజికల్ సర్వే కూడా చేశాం. హైడ్రలాజికల్ సర్వే చేస్తే 519 మీటర్లకే 250 టీఎంసీ 225 టీఎంసీ నీళ్లున్నాయని చెప్పి ఎస్టాబ్లిష్ చేస్తే కర్ణాటక కూడా ఒప్పుకున్నారు. ఈరోజు హైడ్రలాజికల్ సర్వే లేదు. సర్వే లేకుండా 303 టీఎంసీ అని ఎస్టిమేట్ చేసి ఇచ్చేసే పరిస్థితికి వచ్చారు. అంటే ఇవన్నీ కూడా చూస్తే ఒక పద్ధతి ప్రకారం ఆంధ్రప్రదేశ్కి అన్యాయం చేయాలనే ఉద్దేశంతో చేసిన దగా తప్ప ఇంకోటి లేదు. ఈరోజు ఆల్మట్టిలో నీళ్లు పెట్టుకుని అది కూడా వాళ్ళ ఇష్ట ప్రకారం సంవత్సరంలో వచ్చిన నీళ్లన్నీ కూడా ఉపయోగించుకునే పరిస్థితి వస్తుంది. ఆ నీళ్లన్నీ వాళ్ళు ఉపయోగించుకొని పంటలకన్నిటికి ఉపయోగించుకున్న తర్వాత ఆల్మట్టి ఫుల్ అయి ఎక్కువ వరదలు వస్తే తప్ప ఆంధ్రప్రదేశ్కి నీళ్లు వచ్చే పరిస్థితి లేదు. ఈరోజు మామూలుగా జూన్లో మనకు నీళ్లు ఇస్తున్నాం. జూన్లో ఇస్తే సెప్టెంబర్లో పంట వస్తుంది. వీటన్నిటి వల్ల ఆగస్టు సెప్టెంబర్లో నీళ్లు ఇస్తే నవంబర్ డిసెంబర్ జనవరిలో పంట వస్తుంది. ఆంధ్రప్రదేశ్ దురదృష్టం ఎప్పుడు కూడా తుఫాన్లు వస్తున్నాయి. తుఫాన్లంతా నవంబర్ డిసెంబర్లో వస్తాయి. ఈ సంవత్సరం అయితే 10,000 కోట్ల రూపాయలు రైతులకు నష్టం వచ్చే పరిస్థితి వచ్చింది తుఫాన్ వల్ల, అధిక వర్షాల వల్ల. అది కూడా నవంబర్ డిసెంబర్లోనే పెద్ద ఎత్తున వచ్చాయి. ఈరోజు సీజనే మారిపోతుంది. రెండవది సీజన్ మారిపోవడం కాకుండా ఈ నీళ్లు రాకపోతే చాలా సమస్యలు వస్తాయి. పంటలు రావు, కరువు వస్తుంది, చాలా సమస్యలు వచ్చే పరిస్థితి వచ్చింది. ఈరోజు కృష్ణా నదిపైన 14 జిల్లాలు ఆధారపడుతున్నాయి. 14 జిల్లాలు కూడా ఎడారిగా మారిపోయే పరిస్థితి వస్తూ ఉంది. చాలా అడ్వర్స్ కండిషన్స్ వచ్చే పరిస్థితి వస్తూ ఉంది. ప్రపంచంలో ఎక్కడా జరగలేదు. మిగులు జలాలు లేని జలాలను ఉన్నట్టు చూపించి అవి కూడా అలొకేషన్ ఇచ్చేశారు. ఈ రోజు ఆ విధంగా ఇచ్చిన తర్వాత రేపు జరగబోయేది వాళ్ళు ఇష్ట ప్రకారం ప్రాజెక్టులు కట్టుకుంటారు. ప్రాజెక్టులు కట్టుకుంటే 2 సార్లు కాదు 3 సార్లు ఉపయోగించుకుంటారు. ఖరీఫ్ అంతా ఉపయోగించుకుంటారు. మళ్ళా ఎప్పుడో వర్షాలు కానీ వరదలు వస్తే వస్తాయి. రెండోది ఇక్కడ ఈయన చెప్పింది, ఈ కమిషన్లో చెప్పింది చాలా దారుణం. 9 నుంచి 10 టీఎంసీ నీళ్లు వదిలిపెట్టమన్నాడు. అంటే ప్రోరేటా లేదు. ఈరోజు 1000 టీఎంసీ ఆంధ్రప్రదేశ్కి రావాల్సి వస్తే కృష్ణా జలాలు ఎన్ని వస్తే దాన్ని ప్రోరేటా ప్రకారం ఇవ్వాల్సిన అవసరం ఉంది. ప్రోరేటా కూడా మాట్లాడలేదు. మిగులు జలాలు మాత్రం అందరికీ పనిచేశారు. కరువు వచ్చినప్పుడు మనకు నీళ్లు వచ్చే పరిస్థితి లేదు. కనీసం దామాషా ప్రకారం మన హక్కుల ప్రకారం ఆ నీళ్లు కూడా వచ్చే పరిస్థితి లేకుండా చేసే పరిస్థితి వచ్చింది. ఇవన్నీ కూడా చాలా హైహ్యాండ్గా చేశారు, చాలా దారుణంగా చేశారు. ఈ ట్రిబ్యునలే ఒక ఫార్స్గా తయారయ్యే పరిస్థితి వచ్చింది. రాష్ట్ర హక్కుల్ని పూర్తిగా కలరాశారు. ఎన్నో సంవత్సరాలుగా సమాజం పుట్టినప్పటి నుంచి కృష్ణా జలాలు మనం వాడుకునే పరిస్థితి ఉంది. ఇది కృష్ణా జలాలు మన తెలుగువారి హక్కు కింద వాడుకునే పరిస్థితి వచ్చింది. ఎన్నోసార్లు వరద వస్తూ కూడా చాలా ఇబ్బందులు పడ్డాం. వరదల్లో ఇబ్బందులు పడ్డాం, కరువులో నష్టపోయాం. ఈ కృష్ణా నదిపైన 14 జిల్లాలు ఆధారపడ్డాయి. మన జీవనమే కృష్ణా నదితో అనుసంధానం. అలాంటిది ఈరోజు నీళ్లు రావని ఆలోచిస్తే ఏం చేయాలని అర్థం కాని పరిస్థితి వస్తూ ఉంది. రైతులు ఇప్పటికే బాగా నష్టపోయారు, చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. ఇప్పటికే చాలాసార్లు కరువు వస్తూ ఉంది. అందులో కూడా తాగడానికి నీళ్లు లేకుండా చాలా అవస్థపడ్డారు. ఇంకో పక్క సముద్రం పక్కన భూములన్నీ కూడా ఈరోజు సాల్ట్ ఉప్పు భూములుగా మారిపోయే పరిస్థితి వస్తూ ఉంది. వాతావరణం పూర్తిగా నాశనం అయిపోయే పరిస్థితి వస్తూ ఉంది. ఇన్ని సమస్యలు రావడానికి కారణం ఈరోజు కాంగ్రెస్ పార్టీ. ఈరోజు ఇంకొక పక్క ఆల్మట్టిలో వాళ్ళ ఇష్ట ప్రకారం నీళ్లు నిలుపుకుంటే, ఒక పక్క ఏదైతే శ్రీశైలం, నాగార్జున సాగర్, జూరాల ఈ 3 ప్రాజెక్టులో పవర్ కూడా జనరేషన్ అయ్యే పరిస్థితి లేదు. ఒక పక్క హైడల్ పవర్ జనరేషన్ ఉండదు, ఇంకో పక్క సాగునీరు ఉండవు, ఇంకో పక్క హైదరాబాద్కి డ్రింకింగ్ వాటర్ కూడా లేని పరిస్థితి వస్తూ ఉంది.